హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో రీసెంట్గా మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన జిఆర్ఎల్ బయటకు వచ్చింది కదండి. దాంట్లో మురళీ మద్దినేని ఈజ్ ఎ డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. హీ సెక్యూర్డ్ 83rd ప్లేస్ అండి. సో మనకి ఐదర్ డీసీ ఆర్ డిఎస్పీ 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మురళీ. సో హీజ్ ఎ వెరీ డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండి. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి తెలుగు మీడియంలో క్రాక్ చేస్తారు అనే ఆస్పిరెంట్స్ ఎవరైతే అనుకుంటారో మీ అందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఇప్పుడు అసలు మురళీ సార్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో కలుపుకుందాం. సో ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి మన ఆస్పిరెంట్స్కి చెప్పండి. మా ఫాదర్ నాకు 5 years అప్పుడే చనిపోయారండి. మా మదర్ వచ్చేసి శానిటరీ ఎంప్లాయీ మున్సిపల్ కార్పొరేషన్లో. అదే వర్క్ ఒక 25 years దాకా చేశారు. ఇంకా ఆ వర్క్ చేసుకుంటూనే నన్ను చదివించారు. ఇంకా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ ఏం చదవలేదు. నేను 1 to 10th వచ్చేసి ఖమ్మం కర్ణగిరిలో బాలజ్యోతి రేమ్నెల్ హై స్కూల్ అని ఉంటుంది, క్రిస్టియన్ మిషనరీ బోర్డింగ్ హై స్కూల్. అది ఫ్రీ ఎడ్యుకేషన్ మాది, హాస్టల్లో చదివాను. ఇంటర్ డిగ్రీ కూడా హాస్టలే, తల్లాడ దగ్గర క్రిస్ జ్యోతి జూనియర్ కాలేజ్ అండ్ క్రిస్ జ్యోతి డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది. అవి కూడా ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషనే, అక్కడ చదువుకున్నాను. దాని తర్వాత ఒక 1 year సాఫ్ట్వేర్ ట్రై చేశాను, కానీ అదంతా నచ్చక గవర్నమెంట్ ఫీల్డ్ సైడ్ వచ్చాను. వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎంఏ సోషియాలజీ ఎంట్రన్స్ కోసం అప్లై చేసి ఎంఏ సోషియాలజీలో అప్పుడు నాకు 15th ర్యాంక్ వచ్చింది. అక్కడ సీట్ సంపాదించుకున్న తర్వాత నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ పోలీస్ నోటిఫికేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను 2017-18లో. దాని తర్వాత మళ్ళీ 2020లో సివిల్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మొన్న రీసెంట్గా 2024లో గ్రూప్ 4లో జూనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నిన్న ఇచ్చిన గ్రూప్ 1 జిఆర్ఎల్లో 83rd ర్యాంక్ సాధించాను సార్. సో చూశారు కదండి, చాలామంది అనుకుంటారు గ్రూప్ 1 సాధించాలి అనుకుంటే పెద్ద పెద్ద చదువులు చదవాలి, అంటే ఐఐటీస్ కానీ లేకపోతే ఎన్ఐటీస్ నుంచి రావాలో లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదివితేనే గ్రూప్ 1 వస్తుంది అనుకోవడం అనేది మన అపోహ. సో ఇప్పుడు మురళీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఆస్పిరెంట్కి ఒక గ్రూప్ 1 లేదా ఎనీ అదర్ గోల్, మీరు పెట్టుకున్న గోల్ని సాధించాలి అనుకుంటే మధ్యలో చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి. అవన్నీ మనం తట్టుకొని ముందుకెళ్తేనే ఒక మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మురళీ. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆస్పిరెంట్స్ అందరూ. హీ విల్ బీ విత్ అస్. మీ జర్నీ ఏదైతే తెలుగు మీడియం జర్నీ కానీ లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మధ్యలో విల్ బి ప్లానింగ్ సమ్ సెషన్స్ కూడా ప్లాన్ చేద్దాం, ఫ్రీ గైడెన్స్ సెషన్స్ ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఒకటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ స్టెప్ మీరు ఇమీడియట్గా వేస్తే బెటర్ అండి. ఎక్కడైతే మీ డైలమా ఉంటుంది కదా, నేను ప్రిపేర్ అయితే వస్తుందా లేదా అనే డైలమా ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ ఫస్ట్ స్టెప్ మీరు వేయరో ఇంకా మీ లైఫ్ అనేది అలా వెనకాలకు వెళ్తూ ఉంటుంది. సో ట్రై టు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, అండ్ ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.